టు ఐకాన్ ఇండియా. ఎవరైతే రెవెన్యూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఎందుకు అనంటే మనం ప్రిపరేషన్లో ముందస్తుగా ఉంటే మనం కొంత ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి, ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ మీకు సహకరిస్తుంది. సో వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ కన్ఫర్మ్డ్. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్లో ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక మనం ఈ తెలంగాణలో రెవెన్యూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సినటువంటిది, నేర్చుకోవాల్సినటువంటిది భూభారతి చట్టం. సో ఇప్పుడు తెలంగాణలో భూభారతి చట్టం ఏదైతే వచ్చిందో ఈ భూభారతి చట్టం అనుగుణంగానే రెవెన్యూ ఉద్యోగాలు అనేవి రాబోతా ఉన్నాయి. 2025కి సంబంధించినటువంటి ఈ చట్టం గురించి మనం 100% తెలుసుకొని ఉండాలి. ఈ చట్టానికి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలి. సో వీటినన్నింటిని గురించి ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాము. సో ఐకాన్ ఇండియా మీకు ఒక వాట్సాప్ అండ్ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు చేరవేస్తాను. సో దానికోసం మీరు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అతి తక్కువతో 999 స్టార్టింగ్ ఆఫర్ ఇస్తా ఉన్నాం. ఇందులో మీరు అప్డేటెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని పొందవచ్చు. సో ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఇక మీ కోచింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు మెటీరియల్స్ అండ్ అలాగే వాటితో పాటు ఎగ్జామ్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక మనం ఈ భూభారతి చట్టం గురించి మాట్లాడదాం. ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఈ రిలేటెడ్గా ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ భూభారతి చట్టాన్ని ఇంకా మనం ఏమని అంటున్నాము అని అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ భూభారతి చట్టం 2025కి సంబంధించి మనం ఏం అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుందంటే ఈ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుంది అనేది తెలుసుకోవాలి. ఈ చట్టానికి సంబంధించి ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు అనేటువంటి అంశాలను చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రిలేటెడ్గా మీకు ఎగ్జామ్లో ప్రశ్న కూడా ఉంటుంది. భూభారతి చట్టం అనేది మనకి ఈ చట్టం అమలవుతుందా లేదా? మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని జెన్యూన్గా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో భూభారతి చట్టం ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అనేటువంటి యాక్ట్ మనకి 2025కి సంబంధించి దీనిని ఎలా తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడాల్సి వస్తే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 7లో ఎందులో అంటున్నాం? షెడ్యూల్ 7 అనేది ఉంది. ఈ షెడ్యూల్ 7లో భారత రాజ్యాంగానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 7లో భూమి అనేటువంటి అంశంని గురించి ప్రస్తావించారు. ఈ భూమి అనేటువంటి అంశానికి సంబంధించి మనకి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. సో కేంద్ర జాబితా, అలాగే రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా అని చెప్పేసి మనకి 3 జాబితాలు ఉంటాయండి. సో ఇందులో భూమి అనేటువంటి అంశం షెడ్యూల్ 7కి సంబంధించి ఇది రాష్ట్ర జాబితాలో అంశంగా ఇవ్వడం జరిగింది. సో అంటే భూమికి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్స్ ఏమున్నా కూడా దాని మీద చట్టాలు చేసేటువంటి అధికారం రాష్ట్రానికి ఉంటుందండి. ఎవరికి ఉంటుంది అని అంటున్నాం? రాష్ట్రంకి ఉంటుంది. సో ఇలా రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి అంశాలపైన చట్టాలు చేసేటువంటి యాక్ట్స్ని తీసుకొచ్చేటువంటి రైట్ రాష్ట్రంకి ఉంది కాబట్టి, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏమనంటున్నాం? తెలంగాణ ప్రభుత్వం వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంబంధించి
ఈ భూముల వ్యవసాయ భూములు కావచ్చు లేదా ఇతర భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025ని తీసుకొచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే మనం కొన్ని డేట్స్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఈ చట్టం వచ్చింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉంటుంది. మిమ్మల్ని కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే షెడ్యూల్ 7లో భూమి అనేటువంటి అంశం రాష్ట్ర జాబితాకి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపైన కేంద్రము ఉమ్మడి జాబితా ప్రకారము చట్టాలు చేయబడవు, రాష్ట్ర జాబితా ప్రకారం చట్టాలు చేయబడతాయి. సో అలా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి యాక్ట్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే డిసెంబర్ 18, 2024లో తెలంగాణ శాసనసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఓకే, ఇక ఈ తెలంగాణలో 18 డిసెంబర్ 2024న దీన్ని ప్రవేశపెడితే ఇది ఎప్పుడు ఆమోదం పొందింది అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్గా అడుగుతారు. అలా అడిగితే 20న అంటే ఇదే డిసెంబర్ 20వ తేదీన ఈ బిల్ అనేది ఆమోదం పొందింది. ఓకే, దీన్ని శాసనసభ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ బిల్ అనేది తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఇక్కడ శాసనసభ ఆమోదించిన తర్వాత ఇది గవర్నర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే గవర్నర్ దీనికి ఆమోదం తెలపాలి. సో దీనికి సంబంధించి గవర్నర్గా తెలంగాణకి సంబంధించి మీ అందరికీ తెలుసు జిష్ణుదేవ్ వర్మ. ఓకే, సో ఈయన మనకి ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు. ఈయన త్రిపుర రాష్ట్రంకి సంబంధించినటువంటి ఇతను గవర్నర్ గారు ఆమోదం తెలపడం జరిగింది. ఎవరు ఆమోదం తెలిపారు అని అంటే గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. ఎప్పుడు ఆమోదం తెలిపారు అని అంటే దీనికి సంబంధించి జనవరి 3న ఆమోదం తెలపడం జరిగింది 2025 సంవత్సరానికి సంబంధించి. సో ఇలా జనవరి 3, 2025 సంవత్సరంలో ఆమోదం లభించిన తర్వాత ఈ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి గెజిట్ జారీ అయిందండి. రాజపత్రం జారీ అవ్వడం జరిగింది. ఈ రాజపత్రం ఎప్పుడు జారీ అయినది అని అంటే జనవరి 4, 2025న ఇది జారీ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే చట్టానికి సంబంధించి భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 యాక్ట్ అనేది ఎప్పుడు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ అయింది, అలాగే ఎప్పుడు ఆమోదం పొందింది, దీనికి సంబంధించి గవర్నర్ ఆమోదం ఎప్పుడు లభించింది, రాజపత్రం ఎప్పుడు వచ్చింది, గెజిట్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి అంశాలను మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన, మరి భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం అమలవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా అమలు కావడం లేదు, అమల్లోకి రాలేదు. సో ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి రావాల్సి ఉండే అంటే వాస్తవానికి మార్చి 30న ఈ చట్టం అమల్లోకి రావాల్సి ఉండే 2025 ఉగాది రోజున. కానీ ఇప్పుడు ఈ రోజునే ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది. సో అందుకు గాను భూభారతి చట్టం అమలు ఏదైతే ఉన్నదో దీనిని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు అని అంటే ఏప్రిల్ 1st వీక్ నుంచి ఇది అమల్లోకి వస్తూ ఉంది. ఏప్రిల్ 1st వీక్ ఏ డేట్ అయినా కూడా అమల్లోకి రావచ్చు. ఇలా భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 యాక్ట్ ఇంట్రడక్షన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటా. జస్ట్ మీరు ఒక లైక్ చేసి పెట్టండి. మీ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వాలిడ్ అప్డేటెడ్ కాంటెంట్ని నేను అందిస్తూ ఉంటాను. సో అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా విలువైన సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.